హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మహారాజ్ మూవీ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ మూవీ గురించి చెప్పే ముందు ఒక చిన్న హింట్ అనమాట. ఏంటంటే మనం టికెట్ పెట్టే కాస్ట్కి ఏదైనా వర్తబుల్ మూవీ ఉంది అంటే మాత్రం ఇది 100% వర్త్ మూవీ అని చెప్పైతే నేను చెబుతాను. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించింది. మాస్ ఆడియన్స్కి ఇటు క్లాస్ ఆడియన్స్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మూవీ ఇది. 100% చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు. సినిమాలో ట్విస్టులు ఉంటే మామూలుగా ఉండవు, ఒకదాని తర్వాత ఒకటి మామూలుగా విపరీతంగా వచ్చేస్తాయి ట్విస్టులు. సో కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాం మూవీలోకి. సో సేతుపతి గారు క్యారెక్టరైజేషన్ వచ్చేసరికి మహారాజ్ తన పని తను చూసుకుంటూ ఉంటాడు. తనకు ఒక కటింగ్ షాప్ ఉంటుంది. సో ఆ కటింగ్ షాప్కి వెళ్తాడు, ఇంటికి వెళ్తాడు. ఈ రెండు ప్రపంచాలే ఇతనికి. సో తన ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటాడు, తన కూతుర్ని. సో సడన్గా ఒకరోజు తన కూతురు క్యాంప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. లక్ష్మి మిస్ అవుతుంది. సో ఈ లక్ష్మి అని చెప్పి మీరు ట్రైలర్లో చూసుంటారు. ఆ లక్ష్మి ఎవరు అనేది ఒక చిన్న సస్పెన్స్తో అయితే మనకి ట్రైలర్లో పెట్టారు కదా. ఆ సస్పెన్స్ ఏం లేదు, ఒక డస్ట్బిన్ అనమాట. సో వీళ్ళ ఫ్యామిలీలో ఆ డస్ట్బిన్ అనేది చాలా వాల్యుబుల్. సో ఆ లక్ష్మి కేసు ఏమైంది అంటే ఆ పోలీస్ స్టేషన్ కిందికి వెళ్ళాడు. ఆ తర్వాత స్టోరీ ఎటు వెళ్ళింది. సో ఇది మన ఒక మెయిన్ ప్లాట్ మూవీలో అయితే చూస్తారు 100%. సో కొన్ని కామెడీ సీన్స్ మాత్రం చాలా పిచ్చగా నవ్వులు అయితే మామూలుగా తెప్పించదు. ఆ రేంజ్లో ఉంటుంది సెంటిమెంటు. ఇందులో మీకు కొన్ని క్యారెక్టరైజేషన్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా అయితే ఉంటాయి. ఒక్కడు కూడా మిస్యూజ్ చేసే క్యారెక్టరైజేషన్స్ అయితే ఇందులో లేవు. 100% అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆఖరికి మనకి పోలీస్ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగుంటాయి. మనకి ఒక సైడ్ రోల్ అనుకున్నది కూడా మెయిన్ రోల్కి అవుతే వస్తూ ఉంటాయి. సో అది మీకు 100% మూవీ అయితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మూవీ వచ్చేసరికి ఒకవేళ మనం రేటింగ్ ఇవ్వాల్సి ఉంటే మాత్రం 5 స్టార్కి నేనైతే ఖచ్చితంగా 4 స్టార్స్ అయితే ఇస్తాను. అంత పర్ఫెక్ట్గా అయితే నాకు నచ్చింది. విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ అయితే ఆయన యాక్టింగ్ కానీ ఆయనకి వేరే రేంజ్లో అనమాట. సో ఆయన యాక్టింగ్ గురించి అయితే మనం మాట్లాడే రేంజ్ అయితే మనది కాదు. సో ఆయన యాక్టింగ్ మాత్రం ఇందులో చించేశారు. అసలు యాక్టింగ్ చేయలేదు అన్నట్టుగానే యాక్టింగ్ చేశారనమాట. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆయన ఒక సైలెంట్గానే ఉంటాడు. సైలెంట్గా ఉండి తను చేయాల్సిన క్యారెక్టరైజేషన్కి చేయాల్సిన న్యాయం మాత్రం చాలా పర్ఫెక్ట్ చేశాడు. మీరు ఈ మూవీ చూస్తే మాత్రం మీకు ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ వీడియోకి అయితే ఎంతగా మీకు ఈ వీడియో అట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.